హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే సినిమా అయితే చేస్తున్నాడు. అయితే తేజ్ తన కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. సక్సెస్ కోసం చాలా కాలం ఎదురు చూశాడు కూడా. అయితే కెరీర్లో ఎన్ని ఫ్లాప్స్ చూసినా సరే ఆ తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. చిత్రలహరి, సోలో, బ్రతికే, సో బెటర్ అంటూ, రిపబ్లిక్, విరూపాక్ష సినిమాలతో ప్రేక్షకులను ఇప్పుడిప్పుడే కాస్త మెప్పించుకుంటూ వస్తున్నాడు. అయితే ఇక తేజ్ ఆ మధ్య గాంజా శంకర్ అనే సినిమాను అనౌన్స్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఓ వీడియో గ్లిమ్స్ కూడా విడుదల చేశారు ఈ సినిమాకి సంబంధించి. సంపత్ నంది దర్శకత్వంలో ఆ సినిమాను అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా ఏమైపోయిందో తెలియదు, కానీ ఎక్కడ కూడా గాంజా శంకర్ సినిమా గురించిన టాక్ అయితే ఇప్పటివరకు అసలు లేనే లేదు. దీనిపై తాజాగా దర్శకుడు సంపత్ నంది స్పందించారు. ఏమని అంటే, సంపత్ నంది ప్రస్తుతం ఓదెలా 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా సంపత్ మాట్లాడుతూ సినిమాను ఆపేశాం అని చెప్పుకొచ్చాడు. గాంజా శంకర్ సినిమాకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లుగా, నాకు అండ్ సాయి ధరమ్ తేజ్కు నిర్మాతకు నోటీసులు ఇచ్చినట్లుగా చెప్పారు. కథను బట్టి టైటిల్ పెట్టాం, అయితే టైటిల్ మార్చమని చెప్పారు. టైటిల్ మార్చితే కథ పూర్తిగా మార్చాలి అని, దానికంటే సినిమా ఆపేయడమే బెటర్ అని అనిపించింది అని ఆపేసినట్లుగా చెప్పుకొచ్చారు సంపత్ నంది. అండ్ గాంజా శంకర్ మూవీకి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు నోటీసులు ఇచ్చారట. ఈ మూవీలో గంజాయి పదాన్ని తొలగించాలని నోటీసులు సూచించారు టీఎస్ న్యాబ్ పోలీసులు. అయితే ఈ సినిమాలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే గనక ఎన్డీపీఎస్ 1985 చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారట. ఈ చిత్రంలో గాంజాయి మొక్కల్ని చూపించడంతో పాటు ప్రోత్సహిస్తున్నట్లుగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని నోటీసులో పేర్కొన్నారు. అలాగే సినిమా టైటిల్ విద్యార్థులు, యువతపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారట. మాదక ద్రవ్యాలను వినియోగాన్ని సాధారణంగా ఉన్నట్లుగా సినిమాల్లో సన్నివేశాలను ఉంటే గనక వాటిని వెంటనే తొలగించేసేయాలని, గాంజాయి సన్నివేశాలు, డైలాగులు లేకుండా చూడాలని నోటీసులో పేర్కొన్నారట టీఎస్ న్యాబ్ పోలీసులు. అయితే సినిమా మొత్తం దానికి సంబంధించిందే అయి ఉండడంతో ప్రస్తుతం దాన్ని ఆపేసినట్లుగా దర్శకుడైతే చెప్పుకొచ్చాడు.